శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో ఈరోజు 51వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాం. చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అమ్మవారి చూపుల్ని గురించే శంకరుని వర్ణిస్తూ ఉన్నారు. నాట్యశాస్త్రంలో మనకి 9 రసాలు చెప్తారు. ఆ 9 రసాలు శ్రీమాత యొక్క చూపులలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చాలా గొప్పగా శంకరులు మనకి చూపిస్తూ ఉన్నారు. ఒకసారి ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకొని అందులో ఉండేటువంటి వివరణ తెలుసుకుందాం. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సుమపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. చాలా పరమాద్భుతంగా ఉండేటువంటి శ్లోకం ఇది. శరీరం అన్నిట్లోకి కూడా ఉత్తమాంగం శిరస్సు అని చెప్పి మనందరికీ తెలుసు. ఈ శిరస్సులో కూడా నేత్రాలు చాలా ఉత్కృష్టమైనటువంటివి. ఎందుకని అంటే కళ్ళతోనే అన్ని భావాలు కూడా పలికించవచ్చు. చక్కగా శాస్త్రీయ నృత్యం చేసేటువంటి నృత్య కళాకారులు కనుక చూసినట్లయితే వాళ్ళు చేసేటువంటి ఆంగిక వాచికాలతో పాటు ఆ నేత్రాలను విశేషంగా చూపిస్తూ ఉంటారు. ఆ నేత్రాలలోనే వాళ్ళు ఎన్నో భావాలు పలికిస్తూ ఉంటారు. నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆజ్ఞలను కూడా జారీ చేసేటట్లుగా చూపులు ఉంటాయి. జగన్మాత యొక్క నేత్రాలలో ఉండేటువంటి విశేషాలను, అందులో నవరసాలను ఎప్పుడెప్పుడు ఈ తల్లి పలికిస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు శంకరులు చూశారు అనేటువంటి విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏమిటా 9 రసాలు అంటే శృంగార హాస్య కరుణాః రౌద్ర వీర భయానకాః భీభత్స అద్భుత శాంతాశ్చ నాట్యే నవరసా స్మృతాః అని శాస్త్రవచనం. తల్లి నేత్ర దృష్టిలో చూపులలో ఈ 9 రసాలు కూడా చక్కగా చూపిస్తూ ఉన్నదట. ఎప్పుడెప్పుడు చూస్తూ ఉన్నది అంటే పరమశివుణ్ణి చూసేటప్పుడు శృంగారంతో కూడినటువంటి ఆర్ద్రమైనటువంటి చూపుతో చూస్తూ ఉంటుందట. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సువపరా. శివుణ్ణి కాకుండా శివేతరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా లోకంలో, అటువంటి వాళ్ళని చూసేటప్పుడు చాలా భీభత్సంగా ఉంటాయి తల్లి కళ్ళు. జుగుప్సతో చూస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళని, అయిష్టంతో చూస్తూ ఉంటుంది. మరి శివుడి శిరస్సు మీద గంగా అమ్మ తల్లి ఉన్నది కదా, ఆ గంగను చూసేటప్పుడు గంగ ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం చతురోక్తులతో చెప్తూ ఉన్నారు శంకరులు. ఆ గంగ సపత్ని శ్రీమాతకి. ఆమెను చూసేటప్పుడు సరోషా గంగాయాం రోష దృష్టులతో చూస్తూ ఉంటుందట. అంటే ఇది రౌద్ర రసానికి సంకేతం, ఈ రోషం అనేటువంటిది. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. పరమేశ్వరుడు యొక్క చరిత్రలు వినేటప్పుడేమో చాలా విస్మయంగా చూస్తూ ఉంటుందట, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఈ ఆశ్చర్యం దేనికి సంకేతము? అద్భుత రసానికి. అద్భుత రసానికి ఈ ఆశ్చర్యకరమైనటువంటి చూపు సంకేతం. అంటే ఒక్కొక్క రసానికి స్థాయి భావం చెప్తూ ఉంటారండి, శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రపరమైనటువంటి విశేషాలు. అందుకని ఇక్కడ ఆ స్థాయి భావాలని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. గిరిశచరితే నయనే గిరిశచరితే విస్మయవతి. ఆ విస్మయంతో ఆశ్చర్యంతో కూడినటువంటి చూపులతో చూస్తూ ఉంటుంది తల్లి. అంటే ఇది అద్భుత రసానికి సంకేతం. ఇంకా భయం కూడా ఆ తల్లి కళ్ళలో కనపడుతూ ఉంటుందట అప్పుడప్పుడు. ఎప్పుడు కనపడుతుంది? హర అహిభ్యో భీత. పెద్ద పెద్ద కాల సర్పాలన్నీ కూడా, భయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా శివుడి ఒంటి మీద ఉంటాయి కదా, శరీరం మీద. వాటిని చూసినప్పుడు ఆ తల్లి భయానక రసం ఉంటుందట ఆ తల్లి కళ్ళల్లో. నిజంగా తల్లి భయపడుతుందా అంటే కాదు. ఇక్కడ శంకరులు ఆ విధంగా చక్కగా నవరసాలని కూడా ఆ తల్లి చూపుల్లోనే మనకి ఉదాహరణపూర్వకంగా చూపిస్తూ ఉన్నారు. ఇక వీరరసం ఎప్పుడు కనపడుతుంది ఆ తల్లి చూపుల్లో అంటే సరసిరుహ సౌభాగ్యజయిని. తామరలు మమ్మల్ని ఎవరూ కూడా జయించలేరు కదా అనేటువంటి ఒక గర్వంతో ఉంటాయట.
తామర రేకులు. కానీ తల్లి యొక్క కళ్ళ ముందు ఆ తామర రేకులు ఎందుకు పనికిరావు. అందుకని ఆ తామర పూల రేకులని గనక చూస్తే ఆ తల్లి యొక్క జయ స్వభావం కనపడుతుందట అప్పుడు ఆ చూపులలో. అంటే అది వీరరసానికి సంకేతం. హాస్యం ఎప్పుడు కనపడుతుంది తల్లి ముఖంలో అంటే, కళ్ళల్లో అంటే, సఖీ స్మేరా, తన చెలికత్తెలతో హాస్యకరమైనటువంటి సంభాషణ జరుపుతూ ఉండేటప్పుడు ఆ జగన్మాత యొక్క కళ్ళు నవ్వుతున్నట్లుగా ఉంటాయట ఆ చూపులు. శంకరులు ఎన్ని భావాలు ఏ విధంగా చూశారండి, ఎన్ని భావాలతో ఇక్కడ ఎంత అద్భుతంగా తల్లి యొక్క చూపులని నవరసాలతో పోల్చి చెప్తూ ఉన్నారో చూడండి. సఖీ స్మేరా తే, ఇక నేను ఉన్నానమ్మా, నన్నే విధంగా చూస్తావు నువ్వు అంటే, మయి జనని దృష్టి సకరుణ, కారుణ్యంతో చూడు తల్లి, కారుణ్యంతో చూస్తావు కదా, కరుణతో కూడినటువంటి చూపులు నా మీద చూస్తావు అంటే ఇది కరుణరసం అన్నమాట. కారుణ్య రసానికి ఇది సంకేతం. అందుకని ఈ విధంగా శ్రీమాత యొక్క చూపుల్లో అన్ని 9 రసాలు కూడా ఎంత బాగా పలికిస్తూ ఉన్నారో చూశారో గ్రహించారో శంకరులు. ఆ శ్రీమాత ఎదురుగుండా వచ్చి కూర్చున్నట్లుగానే ఇక్కడ శంకరులు భావిస్తూ ఉన్నారు. తల్లి యొక్క చూపుల్లో ఇన్ని రకాలైనటువంటి భావాలని శంకరులు గ్రహించారు. ఎంత అందమైనటువంటి శ్లోకమో ఇది మనం గ్రహించాలి. చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. తప్పనిసరిగా అందరూ కంఠస్థం చేస్తే ఆ తల్లి చూపులు మన మీద కూడా అంత కారుణ్యంగా ఆ తల్లి చూస్తూ ఉంటుంది మనల్ని కూడా. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సుమపరా సరోషా గంగాయాం గిరిశజనితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. మరొక భాగంలో శ్రీమాతని ఏ విధంగా వర్ణించుకుంటూ వచ్చారో శ్రీమాత యొక్క స్వరూపం శంకరులు తెలుసుకుందాం ఆ తల్లి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.